సో, యూజువల్‌గా అసలు నిద్ర ఎందుకు పోవాలి అన్నది మెయిన్ క్వెషన్. ఎందుకు అంటే మనము డైలీ లైఫ్‌లో అన్నిటి మీద ఇంట్రెస్ట్ ఉంటది. మంచిగా రెడీ అవ్వాలి, మంచి ఇల్లంతా ఫర్నిషింగ్ చేసుకోవాలి, మంచి బట్టలేసుకోవాలి, మంచి ఫుడ్ తినాలి. నిద్ర దగ్గరకొచ్చేటప్పటికి అదేదో ఒక 4, 5 గంటలు పడుకొని మళ్ళీ పరిగెడతా ఉంటాం. ఎక్కడో నెగ్లిజెన్సీ మనలో ఉంది అని అనిపిస్తది. అసలు నిద్ర ఎందుకు పోవాలి అంటే ఏం చెప్తారు? సో, ఇప్పుడు మనకి ఫుడ్ ఎలా ఇంపార్టెంట్, స్లీప్ అలా ఇంపార్టెంట్. హ్మ్. అసలొక మనిషి జీవితంలో రెండే 2 విషయాలు చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఒకటి మనం తినే ఆహారం, రెండోది మన నిద్ర. యెస్. ఎందుకంటే స్లీప్ ఈస్ ఫర్ రిలాక్సేషన్, హ్మ్. రిస్టోరేషన్, హ్మ్. రీఎనర్జైజేషన్. యెస్. సో, మన టోటల్ బాడీ అంతా గూడా బ్రెయిన్ గానియండి, మజిల్స్ గానియండి, ఎవ్రీ సెల్ ఇన్ ద బాడీ డే అంతా పనిచేస్తుంది. హ్మ్. ఓకే. హార్ట్ కొట్టుకుంటుంది, బ్రెయిన్ ఆలోచిస్తుంది. ఇలా ప్రతి సిస్టమ్ గూడా ఏదో ఒక పని చేస్తానే ఉంటది. నిద్ర అనేది అసలు ఎందుకుంది అంటే, ఇవంతా ఫంక్షన్స్. సో, బాడీ గూడా రెస్ట్ కావాలి గదా! ప్రతి ఆర్గాన్‌కి, ప్రతి సెల్‌కి రెస్ట్ అవసరం. సో, ఆ రెస్ట్ అనేది నిద్రలో దొరుకుతుంది. సో, నిద్ర లైట్ స్లీప్, డీప్ స్లీప్ ఉంటది. డీప్ స్లీప్‌కెళ్తున్న కొద్దీ అన్ని ఆర్గన్స్ ఫంక్షనింగ్ అనేది మెల్లగా బై పర్సెంటేజ్ తగ్గుకుంటూ వెళ్తుంది. జీరోకి డెఫినిట్‌గా ఎళ్ళదు. ఎందుకనంటే ఆబ్వియస్‌లీ హార్ట్ జీరోకెళ్తే ఏమవుద్దో తెలుసు. బట్ 50% ఆఫ్ ద హార్ట్ రేట్ తగ్గుతది. 50% ఆఫ్ ఆల్ ఆర్గన్స్ ఫంక్షనాలిటీ తగ్గుతది. ఆ ఫంక్షనాలిటీ తగ్గినప్పుడు రెస్ట్ అనేది ఆర్గన్స్‌కి దొరుకుతది. సెకండ్ థింగ్, నిద్రలో ఆల్ టైప్స్ ఆఫ్ టాక్సిన్స్ బై బ్రెయిన్ కెమికల్స్ గాని, మనం ఆలోచించి ఉంటాం. ఎంతో స్ట్రెస్ తీసుకొని ఉంటాం. ఓకే. యెస్. ఆర్ డైజెషన్ అవుతది. ఎన్నో టాక్సిన్స్, కెమికల్స్ అన్నీ రిలీజ్ అవుతా ఉంటాయి మనం తినే ఫుడ్ వల్ల. ఇవన్నీ బయటికెళ్ళడం అనేది నిద్రలో జరుగుతది. హ్మ్. సో, టాక్సిన్ రిమూవల్ ఫ్రమ్ బాడీ అనేది నిద్రలో జరుగుతది. మూడోది, మనం డే అంతా ఎన్నో విషయాలు చూస్తూ ఉంటాం. ఓకే. గమనిస్తూ ఉంటాం. అండ్ నేర్చుకుంటూ ఉంటాం. ఇవన్నీ మెమరీ అంతా గూడా కన్సాలిడేట్ అవ్వాలి అంటే నిద్రలో అవుతది. సో, టోటల్ రిపేరు, రీజనరేషను ప్లస్ రిలాక్సేషను ఇదంతా నిద్రలో అవుతది గాబట్టి నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్.